అందరికీ నమస్కారం అండి. ముందుగా మా మెగాస్టార్ చిరంజీవి గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇండియాస్ బిగ్గెస్ట్ ఎవరెస్ట్ హైయెస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇలాంటి బర్త్డేలను జరుపుకోవాలి. మీరు మీ ఫ్యామిలీ ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు కాదు సార్ 200 ఏళ్ళు మీరు బతకాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే మా గబ్బర్ సింగ్ రమేష్ కి మీరు మరొక జీవితాన్ని ప్రసాదించిన దేవుళ్ళు మీరు. కాబట్టి సార్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్. ఈరోజు ఆయన అనేది ఈరోజు మాటలు ఇంకా రావట్లేదు, కానీ కాళ్ళు చేతులు కదపడం చేయడము చూడడము ఆయన గురించి అసలు నమ్మకం వేయలేదు సార్. మాకు 90% హోప్ లేదు అన్నారు. అలాంటి వ్యక్తిని మీరు దగ్గర ఉండి వాళ్ళతో మాట్లాడి చేసి ఇప్పటికీ సార్ మీరు ఎంత గ్రేట్ అంటే సార్, మీ గురించి మేము ఎంత చెప్పినా తక్కువే సార్. మీ గురించి మేము చెప్పడం కాదు సార్, పెద్ద పెద్ద మేధావులు అమితాబ్ బచ్చన్, సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ వాళ్ళే మిమ్మల్ని పొగిడిన వాళ్ళు సార్. మీరు అంత గొప్ప వ్యక్తి. మేమైతే చాలా చిన్నవాళ్ళం సార్. మీరు మా రమేష్ బిల్లు టోటల్ బిల్లు 28 లక్షల చిల్లర మొత్తం మీరే కట్టి ఈ రోజు మీరు సినిమా ఇండస్ట్రీలోనే మెగాస్టార్ కాకుండా సహాయం చేసే దాంట్లో కూడా మీరు మెగాస్టార్ అని నిరూపించుకోరు సార్. ఇట్లా మాకు తెలిసే ఇన్ని చేస్తారు సార్. తెలియకుండా ఇంకెన్ని సహాయాలు ఎంతమందికి చేసారో వాళ్ళందరి దీవెనలు మీ ఎంబటి ఉంటాయి సార్. మీ ఫ్యామిలీ ఎంబటి, మొత్తం మెగా ఫ్యామిలీ ఎంబటి సార్. మీలాంటి వాళ్ళు మీరు యుగ పురుషులు సార్. మా దృష్టిలో యుగ పురుషులు మీరు యుగానికి ఒక్కరు ఇలాంటి వాళ్ళు ఉంటారు సార్. మీలాంటి వాళ్ళు సాయం చేస్తాము అనే ఆ తత్వం ఉండి చేయడం గొప్ప. అటు కాకుండా ఎప్పటికప్పుడు రమేష్ కి ఫోన్ చేసి ఎట్లా ఉన్నాడు ఏమున్నాడు అని తెలుసుకుంటే ఆ డాక్టర్స్ వచ్చి మాకు అడగడం జరిగింది. ఇక్కడ బై రమేష్ అంటే ఎవరు ఏంటంటే చెప్పండి సార్ ఏంది అని అంటే చిరంజీవి గారు ఫోన్ చేశారండి, ఆయన గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వమని చెప్తే మేము షాక్ అయిపోయినాం సార్. మళ్ళీ మీరు ఇంటికి పిలిచి మీరు చెక్ చేయడము ఆ చెక్ అప్పుడు సార్ ఆయన పరిస్థితి ఇట్లా ఉంటే ఆయన పరిస్థితి మీరు చెప్పకుండా నేనే చెప్తా అని మీరైతే వివరించిర్రో అప్పుడు మాకు కొండంత ధైర్యంగా వచ్చింది సార్. సార్ ఇట్లా పరిస్థితి ఆయన గురించి నేనే చెప్తా, ఈ విధంగా ఇట్లా అయింది, ఈ ఆపరేషన్ అయింది, ఇట్లా అయింది, ఆయన టోటల్ బిల్ ఇంత అయింది. ఇప్పుడే మా రామ్ చరణ్ బాబు రావడం జరిగింది, వచ్చి కలిసిండు, అందరం కలిసినాము. ఆయనను కలిస్తే మాకు పవర్ స్టార్ సార్ ని, నాగబాబు సార్ ని, పవన్ సార్ ని అందరినీ కలిసినట్టుంది. చాలా చాలా సంతోషం. రామ్ చరణ్ సార్ మీరు వచ్చి మాకు కలిసినందుకు మేము మీకోసం బాస్ గురించి వెయిట్ చేస్తున్నాం. బాస్ లేరని తెలిసింది, మీరు వచ్చి కలిసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. మెగా ఫ్యామిలీ వల్ల ఈ రోజు మా ఫ్రెండ్ ప్రాణం నిలబడ్డది. మా రమేష్ అనేది పునర్జన్మనిచ్చింది మెగా ఫ్యామిలీ. మెగాస్టార్ సార్ పునర్జన్మనిచ్చింది. ఎప్పుడు మేము సార్ అంటాము, ఈసారి అన్నయ్య మీ వల్ల మా ఫ్రెండ్ మా గబ్బర్ సింగ్ రమేష్ మిత్రుని ప్రాణాలు నిలబడ్డాయి. గబ్బర్ సింగ్ రమేష్ అని పేరు ఇప్పటిసంది ఆయన పేరు గబ్బర్ సింగ్ రమేష్ తో పాటు చిరంజీవి రమేష్ అని పేరు. ఆయన చిరకాలం చల్లగా ఉండాలి. అది ఠాగూర్ సినిమాలో ఒక పాట ఉంది, దేవుళ్ళు ఇచ్చిన తమ్ముళ్ళు మీరు, రక్తం పంచిన బంధం మీరు అని. దేవుళ్ళు ఇచ్చిన తమ్ముళ్ళు కాదన్నా, మాకు దేవుడిచ్చిన అన్నయ్యవు నువ్వు, ప్రాణం పోసిన ప్రాణానికి నువ్వు, ప్రాణం పోసిన దేవుడివి నువ్వు అన్న. థ్యాంక్ యూ. జై చిరంజీవి. వన్స్ అగైన్ జన్మదిన శుభాకాంక్షలు. మా చిరంజీవి దేవునికి మనస్ఫూర్తిగా సాష్టాంగరించి నమస్కరిస్తున్నాం సార్. మీరు ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని మీరు మీ ఫ్యామిలీ కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మా దేవుడైన మా చిరంజీవి సార్ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి గారు. మీరున్నందుకు మా గబ్బర్ సింగ్ రమేష్ అన్న అనేది ఈ రోజు కోలుకొని చూస్తున్నారు. డాక్టర్లు 90% కూడా అసలు ఛాన్సే లేదన్నారు. లేదంటే సార్ మీరు ఒక ఫోన్ వల్ల మీరు ఫోన్ కాల్ చేయగానే రమేష్ అని చెప్పి వచ్చి సార్ వాళ్ళు వచ్చి దగ్గరుండి కేర్ తీసుకొని ఈ రోజు రమేష్ లేచి కూర్చొని మమ్మల్ని చూస్తుండు, సెకండ్ ఇస్తుందంటే దానికి మొత్తం మీరు పెట్టిన భిక్ష సార్ మాకు. ఎందుకంటే మీకు మీ మెగా ఫ్యామిలీకి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం సార్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు సార్. ఇప్పుడే రామ్ చరణ్ సార్ వచ్చిండు, మంచి ధైర్యం ఇచ్చిండు, మాకు బాగా చూసుకుండా మీ ఓన్ని మంచిగా చూసుకోరని చెప్పి అన్నాడు. చాలా చాలా హ్యాపీగా ఉంది. జై చిరంజీవ, జై పవర్ స్టార్, జై నాగబాబు, జై రామ్ చరణ్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారము. మాకు మీడియా మిత్రులు ఈరోజు మెగాస్టార్ చిరంజీవి బర్త్డే ఒక వ్యక్తి అయితే ఇంకో వ్యక్తిగా మా రమేష్ బాబుది మరో జన్మము
చిరంజీవి సార్ 100 ఏళ్ళు బతకాలి, మరో జన్మము మా రమేష్ బాబుకి ఇచ్చినందుకు మా గబ్బర్ సింగ్ టీం తరం నుంచి పాదాలు దండాలి సార్. ఈ రోజు ఇండస్ట్రీలో మెగాస్టార్ అనేది అందరినీ పిలవలేము. ఇండస్ట్రీలో 50 మంది పెద్ద హీరోలు ఉన్నారని ఆ గుండె, ఆ ధైర్యం మెగా ఫ్యామిలీలో ఒక నాగబాబు సార్కి, ఒక చిరంజీవి సార్కి, ఒక పవన్ కళ్యాణ్ సార్కి ఉన్నది. డబ్బులు ఎట్లా సంపాదించాలో తెలుసు, డబ్బులని ఏ విధంగా ఖర్చు పెట్టాలని తెలుసు. ఒక్కొక్క రూపాయి నుంచి ఒక్కొక్క మెట్టుతోని చిరంజీవి సారు ఈ సాగి ఎదిగిండు. ఆ డబ్బు వాల్యూ తెలుసు. ఈ రోజు ఆ డబ్బుతోని మా పవన్ కళ్యాణ్ సార్, చిరంజీవి సార్, నాగబాబు సార్, మా రమేష్ బాబుకి ఇట్లా అయిందని చెప్తే తెల్లారే మాకు నేను నాగబాబు సార్ ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని 2 లక్షల రూపాయలు నాగబాబు సార్ మా వదినమ్మకు పిలిచి ఇదే బ్యాంక్ లో ఇచ్చేసిపోయిండు. ఆ 2 లక్షల డబ్బులు 2 కోట్ల వాల్యూ అంత వాల్యూ మాకు. ఆ పొజిషన్ లో అపోలో హాస్పిటల్లో ఆ రాత్రికి వెళ్తే 1 లక్ష రూపాయలు మా దగ్గర లేకుండే, 1 లక్ష రూపాయలు కూడా సిద్దిపేట నుంచి వాళ్ళ ఫ్యామిలీ తీసుకొస్తారంటే 2 గంటలు ట్రీట్మెంట్ ఆపిరని అపోలో హాస్పిటల్లో. ఎందుకంటే వాళ్ళ రూల్స్ వాళ్ళు ఉంటాయి, దానికోసం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదు. వెంటనే పొద్దున్న 2 లక్షలు మీ ఖర్చులో పెట్టుకొని చెప్పి నాగబాబు సార్ పంపించాను. చాలా అంటే చాలా సంతోషం. అలాగనే తెల్లారి ఫోన్ చేసి చిరంజీవి సార్ మెసేజ్ కి ఇచ్చేస్తే, నాగబాబు సార్ అయినాక పవన్ కళ్యాణ్ మెసేజ్ చేస్తే చిరంజీవి సార్ ఇంటికి మా ఉద్యమం పిలిచి 3 లక్షల రూపాయలు మా చిరంజీవి సార్ పిలిచి ఇచ్చాడు. దాని తర్వాత మా పవన్ కళ్యాణ్ సార్ 5 లక్షల రూపాయలు ఇచ్చాడు. అట్లా కొంతమంది దాతలు, చిన్న శిశులం యాదవ్ అన్న, ప్లస్ మా ట్రిపుల్ లో సింగర్ రావు చిపి అన్న, ఆ అన్న 1 లక్ష రూపాయలు. ఆ విధంగా మాకు తెలంగాణ, ఆంధ్ర కాదు 140 కోట్ల మంది మా రమేష్ కి ఆశీస్సులు. ఎవరెవరో దేవుణ్ణి మొక్కారో, ఎవరెవరో ఏం చేశారో ఈ రోజు మా రమేష్ బాబు బతికిండు. ఈ రోజు రమేష్ కి మొన్న పోయి హాస్పిటల్లో చూస్తే లేచి కూర్చిండు. ఆ క్లిప్పింగ్ కూడా నిన్నటి దినంలో మేము పోయి రమేష్ బాబుని కలిసినాము. రమేష్ బాబు కలిస్తే కుర్చీ మీద కూర్చున్నాడు. చిరంజీవి బర్త్డే రేపు వెళ్తున్నామని చెప్పిండు. చిరంజీవి సార్ కూడా ఆల్రెడీ ఇట్లా అని చెప్పాడు. ఆల్రెడీ ఇంత పబ్లిక్ లో ఆయన పిలిస్తే ఇన్ఫిషన్ ఏమైతే భవానికి పంపిస్తలేరు, లేదా ఆయన చేతితో కేక్ కట్ చేద్దామని మేము అందరం ప్లాన్ చేసుకున్నాము. ఈ విధంగా చిరంజీవి ఫ్యామిలీని నమ్ముకుంటే, చిరంజీవిని మెగాస్టార్ ఆయన ఎన్ని కోట్లు సంపాదించిన లెక్క కాదు, ఎన్ని కోట్లు పంచిన లెక్క. అలాంటి దేవుళ్ళని మనం ఎప్పుడు ఇష్టపడాలి, వాళ్ళు మనం కట్టగాలగాక వాళ్ళతో ఉండాలి. మేము మా గబ్బర్ సింగ్ టీం అయితే ఎల్ల కాలం 24 గంటలు మేము పవన్ కళ్యాణ్ సార్ కోసం, నాగబాబు సార్ కోసం, మా చిరంజీవి సార్ కోసం ఎప్పుడు రుణవాడి ఉంటాము. ఆ విధంగా మెగా ఫ్యామిలీ ఉట్టి కాదు, తమిళనాడులో వీరికన్నా ఇంకా సూపర్ స్టార్లు ఉన్నారు. ఒక పున్నమ్మలని 50 లక్షలు ఇచ్చి బతికిచ్చిన ఆయన చిరంజీవి సార్. 50 లక్షల రూపాయలు ఇచ్చి ఆయనకు ఆపరేషన్ బతికిస్తాడు. ఒక ఘరణ మోడ్లో ఒక ఫైట్ చేసినందుకే అంత ప్రేమతోని ఆయన దగ్గరుండి చేసిండు. మా అచ్యుతన్న వాళ్ళ భార్య చనిపోతే రాత్రి 4 గంటల దాకా షూటింగ్ చేసి మళ్ళీ 6 గంటలకు ఇంటికి వస్తే వాళ్ళ మేనేజర్ ఫోన్ చేసి అచ్యుత్ వాళ్ళ భార్య చనిపోయిందని చెప్పి ఎరికైతే మళ్ళీ 2 గంటలు అనుకొని అచ్యుత్ అన్నకు ఫోన్ చేసి ఏమైంది అచ్యుత్ అండి ఇట్లా ఊర్లేరు అన్నారంటే ఇమ్మీడియట్లీ 6 గంటలకు ఆ రాత్రికి అచ్యుత్ అన్న గారు పోయి ఆయన ధైర్యం ఇచ్చిండు. ఆయన ఇంట్లో 10 రోజులు మీ ఇంట్లో భోజనం వండకుండా చిరంజీవి సారే వాళ్ళ ఇంటికి భోజనం పంపించిండు. చిరంజీవి ద్వారా ఉన్న షూటింగ్ చేసిన వాళ్ళందరూ చిరంజీవి సార్ ద్వారా అందరు ఏదో చిన్న క్యారెక్టర్ చేసిన చిరంజీవి సార్ ఎవ్వరు మర్చిపోడు. చిరంజీవి సార్ అలాంటి గుణం ఉన్నాడు. ఇలాంటి బర్త్డేలు 100 కాదు, మా గబ్బర్ సింగ్ టీం ఎంత మంది ఉన్నారో మా హౌస్ కూడా మీరు ఓచుకోండి సార్, మీరు 1000 బతకాలని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటాం సార్. చాలా మీడియా మిత్రులకు మా వీరబాబు అన్న, మా రమేష్ అన్న అపోలో హాస్పిటల్ నుంచి ఎప్పుడున్నా కూడా మా వీరబాబు అన్న ఇలాంటి మీరే సపోర్ట్ అంతా చేసినందుకు మీకు పాదాలు దండాలన్నా. ఇలాంటి ఏదైనా విషయం ఉన్నా మీరే సపోర్ట్ చేయరన్నా. మీ పేట అన్నా ప్రతి విషయం ఇంత దాకా తీసుకుపోతున్నారు. ఇలాంటి దేవుని దాకా మేము చెప్పలేము, మీరే చెప్పగలుగుతారు. చాలా అంటే చాలా థ్యాంక్స్ అన్న. మీరు ఏమైనా క్వశ్చన్ అడగాలి? అందరికి నమస్కారం. మీడియా మిత్రులకు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా మెగాస్టార్ చిరంజీవి అన్నకి జన్మదిన శుభాకాంక్షలు.